శివ విందా ఫ్యామిలీకి వచ్చాడు. సోమేశ్వర్ విందాతో ఆరగెంట్గా మాట్లాడి కాలాతో శివకి కాఫీ ఇప్పించాడు. తనని కాటైపోతున్న కాలాన్ని గ్రహించాడు శివ. ఒకే ఒక్క కిక్, ఎముకలు నలిగిన శబ్దం. కాని కాలా ముఖంలో మాత్రం మార్పు రాలేదు. ఎముకలు విరిచేంత బలం ఒక్కసారిగా సముద్రంలోకి సునామీలా దూసుకొచ్చి వెళ్ళిపోయింది. శివ ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాడో అర్థం చేసుకుంటున్న కాలా తన యాంగిల్ మార్చుకున్నాడు. ఖచ్చితంగా అతనికి శివతో గట్టిగానే పోరాడాల్సి వచ్చింది. అందరూ చూస్తుండగానే ఇద్దరు రివ్వున గాలిలోకి ఎగిరారు. కేవలం నీడ మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళు గాలిలో తిరుగుతున్న వేగానికి వాళ్ళ మొహానికి గాలి మాత్రమే తగులుతుంది. మెరుపు వేగంతో ఇద్దరు అటాక్ చేసుకుంటున్నారు. 10 సెకండ్ల తర్వాత టీ కప్ ఒక్కసారిగా నేలపై పడి పగిలిపోయింది. కాలా మొహంపై టీ పడింది. కాలా మొహం ఒక్కసారిగా మారిపోయింది. అతని చేయి పనిచేయట్లేదు. కరెంట్ షాక్ కొట్టినట్లుగా వణికిపోతున్నాడు. తన చేతిని తీసి చూసుకున్నాడు. భయంగా 10 అడుగులు వెనక్కి వేసి కింద చూసేసరికి అక్కడున్న అతి ఖరీదైన బ్లూ స్టోన్ ఫ్లోర్ ముక్కలై కనిపించింది. ఒక్కసారిగా తలెత్తి శివవైపు చూసిన అతని కళ్ళు భయంతో వణికిపోతున్నాయి. శివ కిక్స్తో అతని చెయ్యి తీవ్రంగా వణికిపోతోంది. గొంతులో తడి ఆరిపోయింది. ఒక్కసారిగా నోట్లో నుంచి రక్తం బయటకి కక్కేశాడు. ఇతని డార్క్ స్ట్రెంగ్త్ చాలా అద్భుతంగా ఉంది. 20 ఏళ్ల వయసులో ఉన్న ఒక యువకుడికి ఇది సాధ్యమయ్యే పని కాదు. తనని ఓడించేవారే లేరు అనుకుంటే తను తిరిగి లేవకుండా చేసిన శివ మీద అభిమానం ఏర్పడింది కాలాకి. మీరెవరు? ఎక్కడి నుంచొచ్చారు? అని చాలా రెస్పెక్ట్ఫుల్గా అడిగాడు కాలా. నిజానికి కాలా మార్షల్ ఆర్ట్స్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాడు. శివ యూజ్ చేసిన టెక్నిక్స్ ప్రకారమే అతను మామూలు వాడు కాదని నిర్ధారణకొచ్చాడు కాలా. కానీ శివ ఇంత త్వరగా ఓడించగలుగుతాడని మాత్రం అస్సలు అనుకోలేదు. నా గురించి తెలుసుకునే అర్హత నీకు లేదు అని చాలా కూల్గా చెప్పాడు శివ. కాలాకి ఇదంతా ఆశ్చర్యంగానూ ఆసక్తికరంగానూ ఉంది. శివ తన చేతులు ఇష్టానుసారంగా మార్చుకోవచ్చు. అతని మృదువైన బలం పెంచుకోవడమే కాదు, అంతర్గత కుంఫు కూడా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడా అన్న అనుమానం కలిగింది అతడికి. ఇప్పుడే అతను అనుకోని యాదృచ్ఛిక దాడులను ఎదుర్కొన్నాడు. అతను కూడా ఇలాంటివి చేయలేదు. ఫలితం తన చేతిని కోల్పోవాల్సి వచ్చింది. అయినా కాలా తనకు తెలిసిన విద్యతో తన చేతి ఎముకలను సరిచేసుకున్నాడు. తనలోని శక్తిని సరైన దారిలోకి మార్చుకున్నాడు. ఈ పద్ధతిని ప్రోఫౌండ్ మార్షల్ ఆర్ట్స్ అని అంటారు. నిజానికి కాలాని తన యుద్ధ కళని ఎవ్వరూ అందుకోలేరు. అది అసాధ్యం. కానీ ఇప్పుడు శివని అందుకోవడం అతనికి అసాధ్యంలా అనిపించింది. నీకు చాలా నైపుణ్యం ఉంది, అలాగే దురుస్తనం కూడా అని కోపంగా అన్నాడు కాలా. శివకి కొన్ని నైపుణ్యాలున్నాయని అతను అంగీకరించినప్పటికీ అతను తనని ఓడించగలిగాడు. కాలా మార్షల్ ఆర్ట్స్లో బిగ్ మాస్టర్గా తనదైన గుర్తింపు పొందాడు. విందా ఫ్యామిలీకి కూడా అతనిని గౌరవ అతిథిగా తీసుకొచ్చింది. ఇలాంటి సందర్భంలో అతనికి గర్వం లేకపోలేదు. మరి ఆ టైంలో శివ అతన్ని ఓడించడం అతనెలా భరించగలడు? ఉన్నట్టుండి ఒక్కసారిగా కాలా ముఖం మారిపోయింది. అతని నుదుటికి చెమటలు పట్టాయి. శివ వైపు నమ్మలేనట్టు చూశాడు. మామూలుగా చూస్తున్న అందరికీ శివ తన చేతిని విదిలించాడు. కాలాతో ఎగురుతున్న టీ కప్పును పట్టుకున్నాడు. అంతవరకే తెలిసింది. కాని దానిలో ఉన్న స్కిల్స్ ఏమిటో కాలాకొక్కడికి మాత్రమే తెలుసు. ఒక చేత్తో టీ కప్పుని తిప్పుతూ మరో చేత్తో దాన్ని కప్పి ఉంచి అద్భుతమైన శక్తి గాలిలో చెల్లాచెదురుగా ఉన్న టీని కప్పులోకి మళ్లీ తిరిగి పట్టుకున్న అతని స్కిల్స్ అద్భుతం. ఇదిగో గాలిలో నీళ్లు తీస్తున్నావా అని షాక్ అయినట్టుగా అన్నాడు కాలా. ఎందుకంటే పురాతనమైన యుద్ధ కళలో మాత్రమే అతను ఈ టెక్నిక్స్ గురించి విన్నాడు, చదివాడు. ఇప్పుడు తన జీవితంలో ఎక్కువ కాలం యుద్ధ కళను నేర్చుకోవడానికి కేటాయించాడు. ఎవ్వరూ ఈ టెక్నిక్స్ ని యూజ్ చేయడం చూడలేదు. నిజం చెప్పాలంటే ఈ టెక్నిక్ ఎగిరే పువ్వులకు ఉన్న ఆకులను తీయటం లాంటిది. నాకొక కప్పు బ్లాక్ టీ ఇవ్వగలుగుతారా? చేతిలో ఉన్న కప్పును చుట్టూ తిప్పుతూ కోల్డ్ ఐస్తో అన్నాడు శివ. విందా ఫ్యామిలీకి ఆధిపత్యం తీసుకుంటున్న వాడికి నాకిది చాలా తక్కువగా అనిపిస్తుంది. లేదా మీ విందా కుటుంబం నా స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అని అన్నాడు శివ. ఓహ్, మీ బ్లాక్ టీ మీకు అర్థం కాలేదా? మీ గురువు 10 ఏళ్లకు పైగా ఇంటికి దూరంగా ఉంటున్నారని, విందా ఇంట్లో ఈ స్థానం కూడా ఖాళీగా ఉందని మీకెవ్వరు చెప్పలేదా అని చాలా మృదువుగా అన్నాడు సోమేశ్వర్.
కానీ మాటల మధ్యలో మర్యాద లేదు, కోపం అసహనం మాత్రమే ఉన్నాయి. సోమేశ్వర్ మాటలకి శివని చూస్తున్న అందరూ ఆశ్చర్యంగా చూశారు. మాస్టర్ శివ 10 ఏళ్లకి పైగా అదృశ్యమయ్యారని, విందా కుటుంబంతో అతని స్నేహం 10 ఏళ్ల పాటుగా ఆగిపోయిందని సోమేశ్వర్ స్పష్టం చేశాడు. ఇప్పుడు విందా కుటుంబానికి అధిపతి అయిన సోమేశ్వర్ విందా సామ్రాజ్యానికి తానే నాయకుడని చెప్పకనే చెప్పాడు. ఆ మాటతో ఒక్కొక్కరికి ధైర్యం వచ్చి సీనియర్ కుటుంబ సభ్యులందరూ ఇలా మాట్లాడసాగారు. అవును మిస్టర్ శివ, మా విందా కుటుంబంతో మీకు పాత స్నేహాలున్నప్పటికీ ఇప్పటికీ అదే కొనసాగించాలనుకుంటే ఎలా? మా విందా ఫ్యామిలీ చంచలమైన కుటుంబం కాదు, కానీ మీరు మా కుటుంబంతో ఇంత అహంకారంగా ప్రవర్తించడానికి ఎందుకింత ధైర్యం చేస్తున్నారు? మిస్టర్ శివ, మీరు మీ చిన్నతనంలో ఎలా ఈ కుటుంబంలోకొచ్చారు, ఎలా వెనక్కి వెళ్లారో మాకు తెలియదు. మీకు మా సంపద కావాలంటే, ఒకవేళ మా శ్రేయస్సు మీరు కోరుకుంటే మేం దాన్ని ఇవ్వగలం. కానీ మీరు మా కుటుంబ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే మేమెలా ఊరుకుంటామనుకుంటున్నారు? అసంతృప్తితో ఉన్న సీనియర్ కుటుంబ సభ్యులు శివపై చాలా అసంతృప్తిగా అంటున్న మాటలివి. వాస్తవానికి విందా కుటుంబంలోని చాలా మంది సీనియర్ సభ్యులకి మనసులో శివకి మద్దతు ఇవ్వడానికి ఎలాంటి ఇష్టమూ లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు మద్దతు ఇవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలు మాత్రమే కావాలి. విందా కుటుంబంలో డబ్బుకు లోటు లేదు. ఇది నాణానికి ఒక పక్క మాత్రమే. మరోపక్క శివ తమ కుటుంబాల అంతర్గత వ్యవహారాల్లో పాలు పంచుకోవాలని ట్రై చేస్తే సోమేశ్వర్ని కూడా తొక్కేస్తాడు. అది నిజంగా వాళ్ళెవ్వరూ తట్టుకోలేరు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ శివ. ఒకవేళ నువ్వు ఈ కుటుంబానికి అధిపతి కావాలనుకుంటే ఒక విషయం క్లియర్ చేయండి. మీరు నిజంగా ఈ కుటుంబాన్ని నిలబెట్టాలని నిజాయితీతో ఉన్నారా? ఇంకా మీరు ఇన్ఛార్జ్ పదవి కావాలని కోరుకుంటున్నారా అని అన్నాడు సోమేశ్వర్. శివ పట్ల చాలా కోపంగా ఉన్న కరణ్, మిస్టర్ శివ, మేమిలా మాట్లాడుతున్నామని తప్పుగా అనుకోవద్దు, కానీ మీరు ప్రవర్తించే తీరు కూడా సరిగ్గా లేదు. మీరు మొదటిసారి బాంబేకి వచ్చినప్పుడు మీకిష్టం వచ్చినట్టుగా చేసి విందా కుటుంబానికి చెందిన అందర్నీ బెదిరించారు. ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? అంతేకాదు, మీరు మా ఇంటి వారసుడైన సుధీర్ని కూడా పట్టించుకోలేదు. అతన్ని మీ ముందు మోకాలపై మోకరిల్లేలా చేశారు. దాదాపు అతన్ని చంపేసినంత పని చేశారు. అసలేమనుకుంటున్నారు మీరు? విందా కుటుంబంలో మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటున్నారా అని కోపంగా చూస్తూ ఇంకా డైరెక్ట్ అటాక్ చేస్తూ, మీరు బాంబేకొచ్చిన తర్వాత విందా ఫ్యామిలీపై మీరు చేసే పనుల ప్రభావం ఎంత పడిందో తెలుసా? మా చక్రవర్తి విందా కుటుంబం ఎంత శక్తివంతమైనది. అసలు మీరు ఇన్ని తప్పులు ఎలా చేయగలిగారు? బిగ్ మాస్టర్ అడ్డే లేకుంటే ఇప్పటికి మీరెప్పుడో చచ్చిపోయి ఉండేవాళ్ళు. పబ్లిక్ గా మీరు మమ్మల్ని నిలదీయడానికి ఎంత ధైర్యం? కేవలం మీ కుటుంబ యజమాని మాతో ఉన్న స్నేహపూర్వక సంబంధాల వల్ల మాత్రమే మీరింకా ఇలా ఉన్నారు. ఆ సంగతి మీకు తెలుస్తుందా అని అన్నాడు కరణ్. మౌనంగా అంతా వింటున్న శివని చూసి అతను తిరగబడకపోవడంతో ధైర్యంగా మాటలంటున్నాడు కరణ్. అతని మాటలకు మద్దతుగా కుటుంబ పెద్దలందరూ తల ఊపి అంగీకరిస్తున్నారు. కరణ్ అన్నయ్య, మీరంటున్నది నిజమే. అయినా మిస్టర్ శివ, మీకు కావాల్సింది చేయడానికి ఇంకా ఎన్నాళ్ళు ఈ కుటుంబ పెద్దల్ని అడ్డు పెట్టుకుంటున్నారు అని అన్నాడు విందా ఫ్యామిలీలోని మరో వ్యక్తి. అవును మిస్టర్ శివ, మీ గురువుగారు మరియు విందా కుటుంబానికి మధ్య ఉన్న స్నేహబంధమే మిమ్మల్ని కాపాడుతోంది, మీ అహంకారం కాదు అని అన్నాడు మరో పర్సన్. వెంటనే విందా కుటుంబానికి చెందిన కొంతమంది సీనియర్ లీడర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు శివని విమర్శించడం మొదలుపెట్టారు. సోమేశ్వర్కి చాలా ఆనందంగా ఉంది. అతను శివ రియాక్షన్ చూడాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడతాడా అని శివ వైపే ఆసక్తిగా చూస్తున్నాడు. ఒకవేళ శివ ఈ మాటల్ని భరిస్తే అతను కేవలం ఒక జడ పదార్థం మాత్రమే. ముందు మంచి మాటలతో అతన్ని లొంగ తీసుకోవాలని అనుకుంటున్నాడు. తర్వాత అతన్ని చంపడానికి మనుషుల్ని పిలిపించాలని కూడా అనుకుంటున్నాడు సోమేశ్వర్. శివ మెల్లగా నవ్వాడు, కానీ ఏం మాట్లాడలేదు. అసలు తన మొదట వినాలనుకుంటున్నాడు ఇక్కడ ఉన్న విందా కుటుంబంలో ఉన్నత స్థాయి అధికారుల అభిప్రాయం ఏంటో అని. కాని వాళ్ళనే మాటలు మాత్రం అతను ఎప్పుడూ ఊహించాడు. కానీ వాళ్ళ మాటలు ఇంత ఫన్నీగా ఉంటాయని మాత్రం ఊహించలేదు. ఇంకా అతనేంటో వాళ్ళ ముందు నిరూపించుకోలేదా? చూద్దాం ఇంకా ఏమేం పేల్తారో అని అనుకున్నాడు. షిఫు అండ్ విందా 2 కుటుంబాలు స్నేహితులు కాదు. ఆ రోజుల్లో గురువుగారు విందా ఫ్యామిలీ మొత్తాన్ని చావు బతుకుల నుంచి రక్షించాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు అజయ్ని బయటికి తీసుకురావడానికి అతని ప్రవర్తనే దోహదపడుతుంది. అయితే
గురువుగారు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాడని తెలిసాక సుందర్ విందా చాలా సంతోషించాడు. విందా గ్రూప్స్ కేవలం ఒక అనుబంధ సంస్థ. అసలు వీళ్ళకి నాడర్తో స్నేహం చేయడానికి బలం లేదు, అర్హత లేదు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్షన్లోని వరల్డ్ వైడ్ బిజినెస్, దాని అనుబంధ సంస్థలలో గాని దేనికి విందా కుటుంబం సరితూగదు. ఆ సామ్రాజ్యంలో ఏ ఒక్క చిన్న కంపెనీకైనా విందా కుటుంబాన్ని అణచివేసే శక్తి ఉంది. నిజం చెప్పాలంటే విందా కుటుంబం ఊహించుకున్నంత స్థాయిలో వాళ్ళు లేరు. నేను ఈ ప్రపంచంతో ముందుకు సాగడానికి నీ ఫ్రెండ్షిప్ మీద ఆధారపడి బ్రతుకుతున్నానని మీరు అనుకుంటున్నారా? అసహనంగా తల ఊపుతూ అన్నాడు సోమేశ్వర్. నేను మీ విందా కుటుంబంలో తప్పొప్పులపై ఎక్కువ శ్రద్ధ చూపాలని అనుకోలేదు, కానీ మీరు పరిస్థితి అర్థం చేసుకున్నట్లు ఏం కనిపించట్లేదు నాకు అని గట్టిగా గాలి తీసుకొని వదిలి, నేను విందా కుటుంబంతో నా స్నేహం అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? నాతో స్నేహం చేయడానికి మీ విందా కుటుంబానికి అర్హత లేదని మీరు అర్థం చేసుకోవాలి అని అన్నాడు శివ. శివ మాటలకి అక్కడున్న ప్రతి ఒక్కరికి రోషం పొడుచుకొచ్చింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శివ మీదకి వాదనకు దిగారు. మీరు విందా ఫ్యామిలీకి అర్హత లేదంటున్నారా? మీరు గొంతు పెంచి మాట్లాడితే మేమూరుకుంటామని మీరు అనుకోకండి. ఆకాశాన్ని తాకేలా ఉన్న విందా సామ్రాజ్య గౌరవాన్ని మీరు నేలకే దించేద్దామని అనుకుంటున్నారా అని కోపంగా అన్నాడు కరణ్. సరే శివ, మిమ్మల్ని మా అధిపతిగా పిలుస్తాం. అది మీ గురువు గొప్పతనమే అవుతుంది, కానీ మీకు భయపడి అనుకోకండి. ఇది ప్రపంచంలోనే పెద్ద వింత. నా జీవితంలో చాలా మందిని చూశాను, కానీ ఇలాంటి అడవి మనిషిని నేనెప్పుడు చూడలేదు. అసలు మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారో తెలుసా? ఇది సుందర్ విందా విల్లా. ఈ ఇంట్లో నిలబడ్డానికి కూడా ఒక అర్హత ఉండాలి. మీకు ఆ ధైర్యం, సామర్థ్యం నిజంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ఇక మీ నైపుణ్యం విషయానికొస్తే మీరు చూపించిన నైపుణ్యం ఏది మా ముందు పనికిరాదు. మీరేవో కనికట్టు విద్యలు చేసినంత మాత్రాన మీకు లొంగిపోయి మా అధిపతి అధికారాన్ని మీకిస్తామని అనుకోవద్దు. ఈ విధంగా సీనియర్ సభ్యులందరూ శివని మందలిస్తున్నారు. ఆ మాటల మధ్యలో మర్యాద ఎప్పుడో పోయింది. మర్యాద పోయింది అనే కంటే సోమేశ్వర్, కరణ్ ఇద్దరూ అతన్ని ఎదిరించడం మొదలుపెట్టగానే వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. నిజంగా ఆ ముగ్గురు దిగ్గజాలు కూడా ఇంత స్వార్థంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇదేనా వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించింది అనేది వాళ్ళకే తెలియాలి. ముఖ్యంగా శివ విందా కుటుంబాన్ని ధిక్కరించటం వాళ్ళకి హాస్యాస్పదంగా ఉంది. శివ నిజంగా తెలివైన వ్యక్తి అయితే అతను తన సొంత కుటుంబానికి వారసుడిగా ఉండాలి. అంతేకాని విందా కుటుంబానికి అధిపతి అవుతానంటే వాళ్ళెలా ఊరుకుంటారు? వాళ్ళ వ్యవహారాలలో ఎలా జోక్యం చేసుకొనిస్తారు? అసలు కుటుంబ హక్కులు, వాటికి సంబంధించిన విషయాల గురించి అతనికేం తెలుసు? ఇలాంటి మూర్ఖుడికి ఆధిపత్యం ఎలా ఇస్తారు? ప్రతి ఒక్కరూ ఇదే భావనతో శివ వైపు కోపంగా ఇంకా ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్నారు. సోమేశ్వర్ ఒక పక్కగా అసహ్యమైన చిరునవ్వును చూపించాడు. అతని కళ్ళు కాలాకి సైగ చేశాయి. శివ, నీకు నిజంగా పెద్దవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. మర్యాదగా ఉండటం, ఔచిత్యం తెలియదు. ఖచ్చితంగా నేను నీకు, నీ కుటుంబానికి గుణపాఠం చెప్పి తీరుతాను. మెల్లగా అంటున్న కాల తనలో తాను శివని చంపేయాలని ఆలోచన రాగానే అతని ముఖం అకస్మాత్తుగా మారిపోయింది. విందా ఫ్యామిలీలో ఇప్పుడు ఎలాంటి యుద్ధం జరగబోతోంది? విందా ఫ్యామిలీ తిరుగుబాటుని శివ ఎలా తిప్పికొట్టబోతున్నాడు? సుందర్ విందా తన ఫ్యామిలీని కాపాడుకోగలదా? శివ విందా ఫ్యామిలీని నేలమట్టం చేస్తాడా? లేదంటే పొగరు పట్టిన విందా ఫ్యామిలీ మెంబర్స్ ని తన కాళ్ళ కిందకి తెచ్చుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.